సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చి సుమారుగా సంవత్సరం కాలం వ్యవధి అయితే పూర్తయింది. సంవత్సరం కాలం వ్యవధిలో ఆయన పరిపాలన తీరు ఎలా కొనసాగుతుందంటారండి? మొత్తం కొద్దిగా బాగానే ఉంది కానీ దేవుడి దయ వల్ల కొన్ని కొన్ని ఉన్నాయి. ఆయన చెప్పారు కదా, ఇప్పుడు ఏమని చెప్పారు, వస్తున్నాయి పథకాలు వస్తున్నాయి, సంవత్సరం తర్వాత అమ్మ ఒడి ఇచ్చింది ఎప్పుడు మొన్నేగా. అదే జగనన్న ఉంటే ఎప్పుడు ఇచ్చాడు, ఆన్లైన్ అట్ట కొట్టగానే. ఇప్పుడు సగానికి మందికి వచ్చినాయి కదా, సగం మందికి రాలేదు ఇంకా. 10వ తరగతి వచ్చినాయా? రాలేదుగా. వచ్చినాయా? సగం మందికే వచ్చాయంటారా అమ్మఒడి కూడా? సగం మందికి కర్మాళ్ళు ఎవరు వచ్చినాయి. కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. అదే జగన్ ఉంటే బటన్ నొక్కితే ఆల్ ఇండియా మొత్తం ఒకేసారి పడిపోయింది. అట్టా స్పీకర్ పట్టుకొని చెప్తానే వాటిని నొక్కేస్తే అందరికి పడిపోయినాయి. మరి ఇంకా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి మహిళకి 1500 అన్నారు నెలకి. ఎవరికి ఇచ్చారు? ఎవరికొని ఇచ్చారా? పలానా మహిళకు వచ్చింది చెప్పమానండి. ఎవరికి వచ్చినాయి? వచ్చినట్టు చెప్పండి, మీకు తెలుసు కదా. నిరుద్యోగ భృతి అన్నారు, ఎవరికి ఇచ్చారు? మీరు తీసుకున్నారా? మీరు ఇచ్చారా? ఉచిత బస్సు సంగతి ఏంటంటారండి? ఉచిత బస్సా? ఎందుకు? మా ఊరికి 6 బస్సులు వస్తున్నాయి కదా రోజుకి. 6 బస్సులు? నంబూరుకి 6 బస్సులు వస్తున్నాయి. మా ఇంట్లో వాళ్ళకి డబ్బులు కూడా వస్తలేదు. తగ తెచ్చుకుంటే బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది, 4-5 రోజులు తిరిగి వస్తుంది. ఇంత ముందంటే నేను డబ్బులు చేయలేదు, ఇప్పుడు ఏం ఇచ్చే పని లేదు. మరి ఇప్పుడు వండుకోవటం అవన్నీ ఎలా? మరి మిస్సెస్ ఊరు వెళ్తే మేమే వండుకుంటాం, చేసేది ఏముంది. ఎందుకంటే చంద్రబాబు గారు అట్లా చేశారు, ఉచిత బస్సులు పెట్టి. రోజుకి 6 బస్సులు వస్తున్నాయి నంబూరుకి. 6 బస్సులు వస్తున్నాయి. ఇంటికాడికి వచ్చి ఎక్కించుకెళ్తున్నారు, ఇటు అటు. అది చూడండి, ఆ బస్సు కూడా చంద్రబాబు పెట్టింది. రాజధాని పనులు చూడటానికి కూడా వెళ్తున్నారు బస్సులలో అందరూ. అట్టా అంటారన్నా, రాజధాని పనులు ఏంది? ఇప్పుడు పొన్నిగల్లు అటు మొత్తం 80 ఎకరాలు అడిగా మామూలుగా తీసుకున్నాడు ఏంది. కానీ మంచి మనిషి అండి. ఎందుకంటే ఆయన గురించి చెప్పుకోవాలంటే కావండి, డ్రైవర్ గారు చెప్పండి, ప్రభుత్వ పరిపాలన ఆయనకి చెప్పండి. పాపం బస్సు 15 ఎకరాలు ఉంది ఆయనకి, ఆయన దాంట్లో 10 ఎకరాలు ఇవ్వమన్నాడంట కూలింగ్కి. వీడికేమో 3 ఎకరాలు ఉంది, ఎకరన్నర ఇవ్వమన్నాడంట. అలా ఉంది పరిస్థితి. మీకైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మంచిగా అనిపించిందా, లేదా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మంచిగా అనిపించింది? ఎవరి పాలన కానీ మాకు బాగుండాలండి. ఎవరైతే మా ఊళ్ళో ఇప్పుడు నీళ్ళే కరెక్ట్ లేవు, కనీసం బీచింగ్ లేదు. వాటర్ స్నానాలు చేస్తుంటే దురదలు వస్తున్నాయి. అంతకుముందు మా పంచాయతీ బాగుండేది. టీడీ ప్రభుత్వం, మా ప్రభుత్వం మాకు బాగలేదు కదా, పట్టించుకునే వాళ్ళు లేదండి. మా ప్రెసిడెంట్ గారేమో 4 స్టేర్లు బిల్డింగ్ వేసింది, 15 కోట్లు 16 కోట్లు దెంగేసింది, వెళ్ళి ఆడ కూర్చుంది. ఇంతకుముందు మా ప్రభుత్వం, మా సర్పంచ్ ఉన్నప్పుడు అయితే ప్రతి ఒక్కడు వెళ్ళేవాడు, ఫోటో తీసేవాడు. ఇవాళ ఎవరు తీసేవాడు ఉన్నాడు? తీస్తే ఏమవుతుంది? పిటిషన్లు పెట్టారు అప్పుడు, ఇప్పుడు పెట్టేవాళ్ళు ఎవరు లేరు.